హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు రుచి వంటిల్లు. ఈరోజు మనం మీల్ మేకర్ ఫ్రై చాలా టేస్టీగా పచ్చికారం మసాలా వేసుకొని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. ఈ మీల్ మేకర్ ఫ్రై మనకు అన్నంలోకి కలుపుకొని తినడానికి బాగుంటుంది, ఇంకా చపాతీలోకి కూడా చాలా బాగుంటుంది. సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా మీల్ మేకర్ ఫ్రై చేసుకోవడానికి మిక్సీ జార్ తీసుకొని అందులో 1 టేబుల్ స్పూన్ ధనియాలు, 2 ఇంచుల దాల్చిన చెక్క, 5 లవంగాలు, 3 యాలకులు, చిన్న జాపత్రి, 1 టీ స్పూన్ సోంపు, 1/2 టీ స్పూన్ మిరియాలు వేసుకొని మెత్తటి పొడిలా మిక్సీ వేసుకోవాలి. మసాలా పొడిని ఇలా వేసుకున్న తర్వాత ఒక బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే మిక్సీ జార్లో 1 టేబుల్ స్పూన్ జీడిపప్పు, 2 టేబుల్ స్పూన్ల పచ్చి కొబ్బరి ముక్కలు, 7-8 పచ్చిమిరపకాయలు, చిన్న కట్ట కడిగిన పుదీనా, చిన్న కట్ట కొత్తిమీర వేసుకొని అవసరమైతే నీళ్లు పోసుకొని మెత్తటి పేస్ట్లా మిక్సీ వేసుకోవాలి. పచ్చిమిర్చి పేస్ట్ని కూడా ఇలా వేసుకున్న తర్వాత అందులో ముందుగా మనం మిక్సీ వేసుకున్న గరం మసాలా వేసుకొని మరొకసారి మిక్సీ వేసుకోవాలి. మసాలాను ఇలా వేసుకున్న తర్వాత పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని అందులో 2 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత సన్నగా తరిగిన 2 ఉల్లిపాయలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయలు ఇలా వేగిన తర్వాత అందులో 1/2 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసనంతా పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేగిన తర్వాత అందులో చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న 2 టమాటా, 1/2 టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ గరం మసాలా వేసుకొని టమాటా మెత్తగా అయిపోయేంత వరకు మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి. టమాటా ఇలా బాగా మెత్తగా ఉడికిపోయిన తర్వాత అందులో 1 కప్పు మీల్ మేకర్ను 10 నిమిషాల పాటు నీళ్లలో నానబెట్టుకొని ఆ వాటర్ అంతా పిండేసి వేసుకోవాలి. ఇప్పుడు టేస్ట్కి తగినంత ఉప్పు వేసుకొని 1 నిమిషం పాటు బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత అందులో ముందుగా మనం మిక్సీ వేసుకున్న పచ్చికారం వేసుకొని 2 నిమిషాల పాటు మసాలా అంతా మీల్ మేకర్కు పట్టేలా బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత అందులో 1/2 గ్లాసు నీళ్లు పోసుకొని ఒకసారి కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టుకొని మధ్య మధ్యలో కలుపుతూ 5 నిమిషాల పాటు ఉడకనివ్వాలి. 5 నిమిషాల తర్వాత మీల్ మేకర్ ఫ్రై మనకు ఈ విధంగా రెడీ అయిపోతుంది. ఇప్పుడు సన్నగా తరిగిన 1/2 కట్ట కొత్తిమీర తరుగు, పొడవుగా కట్ చేసుకున్న 2 పచ్చిమిరపకాయలు, 1 రెమ్మ కరివేపాకు వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. మనకు చాలా టేస్టీగా మీల్ మేకర్ పచ్చికారం ఫ్రై రెడీ అయిపోయింది. ఇప్పుడు ఈ ఫ్రైని బౌల్లోకి తీసుకొని రైస్ చపాతీతో సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా సింపుల్గా చేసుకునే మీల్ మేకర్ ఫ్రై రెడీ. ఈ రెసిపీని మీరు కూడా ట్రై చేసి మీకు టేస్ట్ ఎలా కుదిరిందో నాకు కామెంట్స్లో షేర్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి.